ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తాని నియమించారు. రవి గుప్తాని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మనం చూసుకుంటే రవి గుప్తా తెలంగాణలో కొత్త డీజీపీగా నియామకమయ్యారు. తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తాని నియమిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కొత్త డీజీపీగా రవి గుప్తాని నియమించడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. శ్రవ్య, తెలంగాణలో మార్పు కావాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఒక ట్యాగ్ లైన్ తో రావడం, అటు మార్పు దిశగా తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛం కట్టడం చూస్తున్నాం. అలాగే ఈ తరుణంలోనే ఈసీ ఉన్నటువంటి డీజీపీ అనిల్ కుమార్ ను సస్పెండ్ చేసింది. ఇప్పుడు కొత్త డీజీపీగా రవి గుప్తా కూడా ఇప్పుడు ఆయన పదవి బాధ్యత తీసుకోనున్నారు. తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ప్రస్తుత డీజీపీ అనిల్ కుమార్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన స్థానంలో రవి గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం ఒకవైపు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడున్న అంజన్ కుమార్ గుప్తా దాదాపు ఆయన రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి అక్కడ ఆయనకు పుష్పగుప్తం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు అంటూ ఈసీ కూడా ఆయన సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే అధికారికంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరపడం ఏమిటి, దానికి కారణాలేంటి అంటూ దాదాపు సస్పెన్షన్ కు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా పూర్తిసారి ఎన్నికల ఫలితం రాకముందే ఆయన రేవంత్ రెడ్డి భేటీతో కావడం అనేది నిజంగా ఆయన సైనిక అపరాధాన్ని ఆయన చేసుకోవచ్చు. ఆ రకంగానే ఆయనపై దాదాపు ఈరోజు సస్పెన్షన్ వేటు రావడం, ఇటు కొత్త డీజీపీ కూడా రవి గుప్తా నియామకం కావడం, మరి అంతా కూడా తెలంగాణలో పూర్తిగా మార్పు చేర్పులు అనేవి స్పీడప్ గా జరుగుతున్న నేపథ్యం. మరోవైపు ప్రమాణ స్వీకారం 9వ తేదీన ఉంటుందన్న నేపథ్యంలో అది రేపటికే దాదాపు జరగడం, ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామాలే అంటున్నారు తెలంగాణ ప్రజలంతా కూడా. సరే చూడాలి. ఇక రవి గుప్తా అయితే మొత్తానికి తెలంగాణ డీజీపీగా నియమించబడ్డారు. ఇక ఆయన అందరిలోనే మొత్తం తెలంగాణ స్టేట్ పోలీస్ అంతా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.